guys, welcome to my channel Janani Talks Big Boss Season 8 Infinite Day 23. సో ఈ రోజు 23 అన్నమాట డే. ఈ రోజు ఏమైందంటే నిన్ననే కంటిన్యూ అయింది. డే 22నే కొంచెం కంటిన్యూ అయింది. అంటే నామినేషన్స్ అయిపోయిన తర్వాత యష్మికి, సోనియాకి మధ్య పెద్ద రచ్చ రచ్చ గొడవ అయితే జరిగింది. అంటే ఆడియన్స్ మనసులో ఏముంది, ఇంట్లో వాళ్ళ మనసులో ఏముంది, నిఖిల్, పృథ్వీ, ఈ సోనియా ముగ్గురిని తప్పిస్తే ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారు, అసలు నిఖిల్ గురించి ఏమనుకుంటున్నారు, సోనియా గురించి ఏమనుకుంటున్నారు, ఈ పృథ్వీ గురించి ఏమనుకుంటున్నారు, అసలు వీళ్ళ ముగ్గురు ఇంట్లో ఏం చేస్తున్నారు అనే దానికి యష్మి ఈరోజు కరెక్ట్ పాయింట్స్ తీసి సోనియాని నామినేట్ చేసింది అనమాట. ఆ అమ్మయ్య అందరూ సాటిస్ఫై అయ్యారు. మేము అనుకుంటున్న పాయింట్స్ యష్మి కరెక్ట్ గా చెప్పిందని చెప్పి యష్మికి బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే పెరిగిపోయింది. యష్మిని ఎవరైతే తిట్టుకున్నారో ఇప్పుడు వాళ్ళే మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే ఇంట్లో ఒక పెద్ద రాక్షసి ఉంది కదా, తనని ఎట్లాగైనా బయటికి పంపించాలని ప్లాన్ చేసిండ్రు. సో ఈ వారం నామినేషన్స్ లో ఉంది సోనియా, తనే వెళ్ళిపోతుందని అందరూ తనకే ఓట్లేస్తున్నారు. మరి చూద్దాము. ఇంకా అంతేకాకుండా రీసెంట్ గా ఇప్పుడే జస్ట్ నౌ ఎవరు మన రామ్ గోపాల్ వర్మ అదే సోనియాతో సినిమా చేశారు కాబట్టి ఆవిడని సపోర్ట్ చేయండి, మిస్డ్ కాల్ ఇవ్వండి, ఓట్లేయండి అని చెప్తున్నారు. మరి చూద్దాము ఆవిడ సేవ్ అవుతుందా, ఎవరు ఎలిమినేట్ అవుతారో, కానీ సోనియాని ఎలిమినేట్ అవ్వాలని అందరూ కోరుకుంటున్నారు. సో అట్లా ఈ రోజు అయితే నడిచింది. ఇంకా సీత, విష్ణు, యష్మి, ప్రేరణ, నైనిక, నబీలు వీళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటున్నారు అనమాట. అందరూ ఒక టీం అయితే అందరూ ఒకవైపు, మేము ముగ్గురం ఒకవైపు అన్నట్టు వాళ్ళు ముగ్గురు ముగ్గురు ముడుచుకొని అదేంది అమ్మలక్కల ముచ్చట్లు పెట్టుకుంటూ ఒక మూలకు కూర్చుంటారు అనమాట. ఇంట్లో వాళ్ళతో సంబంధమే ఉండదు. చేతులు పట్టుకున్నామా, మాట్లాడినామా, అంతే అయిపోయింది. ఇక గేమ్ లేదు, ఏం లేదు అన్నట్టు ఉంటారనమాట. అసలు ఈ నిఖిల్‌కి ఏమైందో అర్థమే కాదు. ఆ బాడీకి, ఆ కటౌట్‌కి, ఆ మాటలకి, ఆ ఏడుపుకి అస్సలు సంబంధమే లేదు పాపం. మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీలో కావ్య వస్తుందని అంటున్నారు. మరి కావ్య ముందు కూడా ఇలాగే ఉంటాడా? ఎలా ఉంటాడో మనం చూద్దాము. సో అట్లా ఇది ఇది ఇదైతే అయిపోయింది. నెక్స్ట్ ఒక క్యూట్ థింగ్స్ అయితే జరిగినాయి. అంటే పృథ్వీ వచ్చినప్పుడు విష్ణుప్రియ ఎలా చేస్తదని చెప్పేసి సీత ఇమిటేట్ చేసి అయితే చూపించిందనమాట. ఇంకా నెక్స్ట్ డే 23 స్టార్ట్ అయింది. శక్తి క్లాన్‌కి చీఫ్ ఉన్నాడు నిఖిల్ ఆల్రెడీ. ఈసారి 2 సార్లో, 3 సార్లో చీఫ్ అయిపోయిండు. మరి కాంతార క్లాన్‌కి లేరు కాబట్టి చీఫ్‌ని ఎంచుకునే టాస్క్ పెట్టిండు. సో అట్లా ఫస్ట్ నిఖిల్ వచ్చి ఆదిత్య ఓంని నెత్తి పలగొట్టిండు. అంటే ఈ టాస్క్ ఏంటంటే అందరి తలలు ఇస్తాడనమాట. ఇంట్లో ఉండే వాళ్ళందరి తలలు నిఖిల్‌ని తప్పించి. సో ఈసారి ఎవరు చీఫ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ తల పలగొట్టకుండా ఎవరైతే లాస్ట్ వరకు ఉంటదో వాళ్ళే చీఫ్ అని చెప్తాడు. అట్లా ఒక సుత్తే ఇచ్చి అందరి తలలు పలగొట్టమని చెప్తారు. అట్లా ఫస్ట్ నిఖిల్ వచ్చి ఆదిత్య ఓం తల పలగొడతాడు. నిఖిల్‌కి ఎందుకు పవర్ ఇచ్చిండంటే, నిఖిల్ చీఫ్ కాబట్టి నిఖిల్‌కి స్పెషల్ పవర్ ఇచ్చిండ్రు. తర్వాత వచ్చేసి బజర్ మోగుతది. ఎవరైతే ఇద్దరు కాదు, ఇంట్లో ఎవ్వరైనా వచ్చి ఆ సుత్త తీసుకోవాలన్నమాట. ఆ సుత్త తీసుకొని ఇంకొకరికిస్తే, ఆ ఇంకొకరు ఎవరైనా ఒక ఫోటో తీసుకొచ్చి పగలగొట్టాలన్నమాట. సో, అట్లా నెక్స్ట్ ఆదిత్యకి సుత్త దొరుకుతది. ఆదిత్య ఓంకి. ఆదిత్య ఓం వచ్చి పృథ్వీకి ఇస్తాడు. పృథ్వీ వచ్చి మణికంఠ తల పలగొడతాడు. తర్వాత నిఖిల్‌కి 3 సార్లు దొరుకుతది. నిఖిల్ వచ్చి సుత్తి తీసుకొని యష్మిన్‌ని సీతకిస్తే యష్మిన్ కొడతదనమాట. ఆల్రెడీ చీఫ్‌గా చూసినాం కాబట్టి యష్మిన్ కొట్టేస్తది. తర్వాత నిఖిల్ మళ్ళీ వచ్చి సోనియాకిస్తాడు. ఇంకా సోనియా వచ్చి ఆవిడ ఎనిమి ఎవరుంటారో నబీల్ నిన్న గొడవైంది కాబట్టి నబీల్‌నే పలగొట్టింది. తర్వాత నైనిక వచ్చి విష్ణుప్రియకిచ్చింది. తర్వాత ప్రేరణ సోనియాకిచ్చింది. ఇంకా లాస్ట్‌కొచ్చేసి మన నైనిక మిగిలింది అనమాట. నైనిక వచ్చి సీతకిస్తే సీత పోయి ప్రేరణ నెత్తి పలగొట్టి సీతనే ఈ వారం చీఫ్ అయిపోయిందనమాట. లాస్ట్‌కి సీత, ప్రేరణ మిగిలితే వాళ్ళిద్దరి మధ్యనే తర్వాత సీత వచ్చి ప్రేరణను పలగొట్టి సీత చీఫ్ అయితది. ఇట్లా ఫస్ట్ వీళ్ళ ఎవరు నైనిక అలాగే సీత మధ్య చిన్న చిన్న గొడవలైతే జరిగినాయి. తర్వాత విష్ణుకి కూడా అంటే మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనమాట. ఎందుకిచ్చిర్రు, ఏంటి అనే మాటలైతే వీళ్ళ మధ్య జరిగినాయి. సో అవంత ఇంపార్టెంట్ థింగ్స్ ఏం గాదు మన సోనియా అలాగే యష్మి గొడవ కంటే. సో ఇట్లా ఈరోజైతే ఫన్నీగా జరిగింది. నైనిక వెళ్ళి అంటే నైనికకేమైందంటే సీత నైనికకి ఇస్తది ఛాన్స్ అని అనుకున్నారు. కాకపోతే ఇవ్వలేదనమాట. ప్రేరణకిచ్చింది. సో దానికి నైనిక హర్ట్ అయిపోయి కొంచెం ఏడ్చిందనమాట. బాత్రూమ్‌లో మన సోనియాని హగ్ చేసుకొని మరి ఏడ్చిందనమాట. నేను సీతని నాకిస్తదనుకున్నా అని చెప్పేసి కొంచెం బాధపడింది. ఇంకా ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళు విష్ణుప్రియ, ఈ సీత, నైనిక ఫ్రెండ్స్ కాబట్టి కొంచెం బాధ అయి ఉంటది. సో, అందుకని ఏడ్చింది. సో, ఇట్లా ఈరోజైతే చీఫ్ అయిపోయింది. మన సీత ఆఖరికైతే సీత చీఫ్ అయింది. సో, ఇంట్లో ఇద్దరు చీఫ్‌లున్నారు. 2 క్లాన్స్ ఉన్నాయి. మరి రేపు రేషన్ టాస్క్ ఏముంటది? ఎలా కొట్లాడతారు? మనమైతే వెయిట్ చేసి చూద్దాం. మరి సోనియానే వెళ్ళిపోవాలని అందరూ కోరుకుంటున్నారు. నేను కూడా వన్ ఆఫ్ ది పర్సన్ వెళ్ళాలి అని కోరుకుంటున్నా. మరి చూద్దాం ఎవరు వెళ్తారో.